యాక్చువల్లీ మూవీ చూసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో అలా అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్స్. ఓకే ఓకే. సో మీకు నచ్చితే ఆన్సర్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేస్తానని చెప్పండి. నచ్చకపోవడం ఉండదండి, నా ప్రతిదీ ఆన్సర్ ఉంటుంది నా దగ్గర. మీ ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా రాగా రస్టిక్గా ఉంటాయి జనరల్గా, సొసైటీకి దగ్గరగా. కానీ బూతులు లేకుండా మూవీ ఉండదు, ఎందుకని? ఈ 3 సినిమాలు అలా తీసాయండి. నేను నిర్బంధం నుంచి అలా తీసాను. అంతకుముందు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ తీసాను 3. అది థియేటర్కి వచ్చి ఎవరికి తెలియకుండా పోయినాయి. ఈ 3 ఫిల్మ్స్ కూడా నేను యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో దాన్ని మ్యాక్సిమం వాడాలనిపించింది, మ్యాక్సిమం వాడి రియలిజం తీసుకురావాలనిపించింది. బూతులు అంటే మీరు నా మూవీస్లో ఎక్కడైనా చూస్తే కావాలని ఇరికిచ్చినట్టు ఉండదు, సమాజంలో జరిగే కాన్వర్జేషన్స్ అవి. ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్. నేను క్రిమినల్స్తో తిరిగాను, నా చైల్డ్హుడ్లో, నా కాలేజ్ టీనేజ్లో ఉన్నప్పుడు నా కాలేజ్లో ఉన్న నా కొలీగ్స్ ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు, అవి అందులోంచి వచ్చినవి. లేకపోతే నా లైఫ్లో వచ్చిన ఎదురైన ఇన్సిడెంట్స్ తీసుకున్నవి. అంటే నేను చూసిన అమ్మాయిలని, రకరకాల మనుషుల్ని. అందులో ఫీమేల్ అంటే ఇట్స్ లైక్ నలుగురు అమ్మాయిలే, కానీ 4 వేరు వేరు రకాల అమ్మాయిలు. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ డిఫరెంట్. అవును అవును. కానీ అంటే నేను పాయింట్ వైజ్ వస్తాను. స్టార్టింగ్ స్టోరీ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూసిన వ్యక్తిగా ఆల్మోస్ట్ 2-3 సార్లు చూడడం జరిగింది. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇది ఇలా ఎందుకు తీసారనే కొన్ని డౌట్స్ నేను రాసుకోవడం జరిగింది. ఇది ఆ రోజు నేను డేట్ కూడా రాసి పంపించాను మీకు. నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యారండి, నేను ఐ వాజ్ వెయిటింగ్ టు డూ దిస్ అని. మీ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలో మీ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చి ఎందుకు ఆ క్యారెక్టర్ని చంపేశారు అంటే ఏం చెప్తారు? అప్పుడే రిలీజ్ అవుతున్నాడు యాక్చువల్లీ ఆ ప్రేమ, ఒక నిజమైన అమ్మాయి ప్రేమ ఉంటుంది, నిజమైన ప్రేమ కూడా ఉంటుందనే ఒక మంచి పద్ధతిలోకి వస్తూ ఉండే ఆ క్యారెక్టర్ని ఎందుకు చంపేశారు? అంటే ఐ బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఏమిటి మీరే నేను పర్సనలీ మీరు పర్సనల్గా చెప్తున్నారా, మూవీలో చెప్తున్నారా? పర్సనల్గా నా 3 సినిమాల కర్మ సిద్ధాంతం పైన ఉంటాయి. 3 చూడండి. రైట్. 3 కూడా ప్రొటాగనిస్ట్ లాస్ట్లో చనిపోతాడు. వాడు క్రిమినల్ మంచోడుగా మారి చనిపోతాడు. దీంట్లో కామన్ మ్యాన్ కింద వస్తాడు, స్టిల్ హీ వాజ్ అ క్రిమినల్. వాడు పొలిటీషియన్స్తో పోరాడి చనిపోతాడు రెండో దాంట్లో. దీంట్లో వచ్చేసరికి వీడు కూడా క్రిమినలే, క్రిమినల్. కానీ క్రిమినల్ ఎందుకు అయ్యాడు, ఏ మనస్తాపం వల్ల అయ్యాడు, లేకపోతే వాడి వెనక ఒక బ్యాక్ స్టోరీ ఉంది. దానికి ఒక అంటే జస్టిఫికేషన్లా కాకుండా వాడు బ్యాక్ స్టోరీ ఇది కాబట్టి ఇలా ఉన్నాడు. అంత మాత్రాన్ని వాడు గొప్పడు అవ్వాలని రూల్ లేదు కదా. తుపాకీ పట్టినోడు తుపాకీతోనే చచ్చిపోవాలి. సో అది చూపించాలనిపించింది. రైట్. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే కనుక ఒక 2 అమ్మాయిలు వాళ్ళ ఇంటి అవసరాల కోసం అనండి, వాళ్ళ నీడ్స్ కోసం అనండి, వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో ఆ పనిలో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని చాలా ప్రాక్టికల్గా చూపించారు మీరు. దట్స్ రియలీ గ్రేట్ థింగ్. అంటే ఆ ప్రాస్టిట్యూషన్ అనేది చేయడం తప్పు, చేయకూడదు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అనే స్టేజ్ ఉన్నప్పటికీ కూడా మీరు అందులో ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే నేను గర్ల్స్ హాస్టల్స్ చాలా చూశానండి. నేను బాయ్స్ హాస్టల్స్లో ఉండేవాడిని నా టీనేజ్లో. సో చుట్టుపక్కల గర్ల్స్ హాస్టల్స్ చూసేవాడిని, ఇప్పటికీ చూస్తున్నాను. ఏ ఏరియాకి వెళ్ళినా కూడా గర్ల్స్ హాస్టల్ అంటే నైట్ 10 వరకు బాయ్ ఫ్రెండ్స్తో బయట ఒక సెక్షన్ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు. మేబీ వాళ్ళు 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు. బట్ వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. ఒక పల్లెటూరు నుంచి చదువుకుందామని వచ్చిన అమ్మాయి, ఒక మెరిట్ స్టూడెంట్ కూడా వీళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్లో ఆనందం ఉంది, నా లైఫ్లో ఇది లేదే అని ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని కూడా వీళ్ళు చెడగొడతారండి. సో ఈ సిస్టమ్ ఇది రన్ అవుతుంది. సో దాన్ని చూపించాలనుకున్నాను. వాటిని నేను అంటే లైక్ వీళ్ళకి ఏంటంటే సెక్స్ అనేది నథింగ్ అయిపోయింది. సో యువర్ బాడీ ఈజ్ లైక్ యువర్ టెంపుల్. సో నీకు నచ్చిన వ్యక్తితో నువ్వు చెయ్యి, అది తప్పులేదు. కానీ డబ్బు కోసమో ఏదో ప్రలోభాలకి లొంగో, లేకపోతే ఒక లగ్జరీ కోసమో, ఒక ఫేక్ లగ్జరీ కోసమో చేయడం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి, నీ క్యారెక్టర్ కూడా నాశనం అవుద్ది అని నేను చెప్పాలనుకున్నాను. కరెక్ట్. ఇందులో